హలో మై డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో మీకు అందరికీ కూడా వెరీ 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 హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు ఇలాంటి విజయాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి గుణాన్ని ఇంకా పెంచుకోవాలని, తద్వారా ద మోర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్, ద మోర్ హైయర్ యూ ఫ్లై, ద మోర్ గ్రేటర్ యూ బికమ్. మీరు ఎంత బాధ్యతను తీసుకుంటే మీరు అంత ఎత్తుకెదుగుతారు. సో ఈ రోజు మీరు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలిగారు అంటే దానికి రీజన్ ఏంటంటే మీ పట్ల మీరు ఒక క్రమశిక్షణతో మెలగడము, మీ పట్ల మీరు నిజాయితీగా ఉండడము, మీరు మీ బాధ్యతని వేరే వారి మీదకి నెట్టివేయకుండా ఆ రెస్పాన్సిబిలిటీస్ని మీ భుజాల మీద వేసుకొని నిర్భయంగా, ధైర్యంగా, అణకువగా, విధేయతతో, వినయంగా ముందుకు సాగడం వల్లే మీరు ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించగలిగారు, పాస్ అవ్వగలిగారు. కాబట్టి మిమ్మల్ని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. మీలాంటి వాళ్ళంటే నాకే కాదు ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎవరైతే ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మీరు ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంతవరకు సరిగ్గా నడుచుకోలేదు, ఎక్కడో చిన్న పొరపాటు చేశారు. సో నేను కోరేది ఏంటంటే ఆ పొరపాటుని మనం సరిదిద్దుకోవాలి. తప్పులు చేయడం మానవ సహజం, తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుని మళ్ళీ 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 రిపీట్ చేయడం తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పుని సరిదిద్దుకోకపోవడం తప్పు. తప్పు చేయడం తప్పు కాదు, ఆ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకోకపోవడం తప్పు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దిస్ మిస్టేక్, ఫ్రమ్ దిస్ ఫెయిల్యూర్. అండ్ పడడం తప్పు కాదు, పడి లేవకపోవడం తప్పు. ఎవడు పడతాడు? ప్రయత్నం చేసేవాడే పడతాడు కదా. కాబట్టి పడడం అన్నది తప్పు కాదు, తిరిగి లేవకపోవడం తప్పు. మనందరికి తెలుసు స్వామి వివేకానంద ఏం చెప్తారు, కెరటం అంటే నాకు ఆదర్శం, కెరటం అంటే నాకు ఆదర్శం లేచినందుకు కాదు, పడి మళ్ళీ తిరిగి లేచినందుకు అంటాడు. కాబట్టి నిజంగా సమాజం ఎవరిని రెస్పెక్ట్ చేస్తుంది, ఎవరిని హీరోలుగా చూస్తుందంటే తప్పు చేసి ఆ తప్పు నుంచి పాఠం నేర్చుకొని ఇలా 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 జువ్వున ఎగురుతారు చూడు, వాళ్ళ పట్ల సమాజం చాలా అభిమానాన్ని చూపిస్తుంది. కాబట్టి తప్పు నుంచి మీరు తొందరగా పాఠం నేర్చుకోండి. మీరు పడ్డారు, తిరిగి కెరటంలాగా లేవండి. అండ్ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాలి, అదేంటంటే గెలుపు మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, కానీ ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓటమి అన్నది విజయంలో భాగము. ఫెయిల్యూర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్. మనం అనుకుంటాము ఫెయిల్యూర్ ఇటు సైడు, సక్సెస్ ఇటు సైడు, ఓటమి ఇటు సైడు అండ్ గెలుపు ఇటు సైడు అని అనుకుంటాము. కానే కాదు, అవి రెండు వేరే వేరే ఎక్స్ట్రీమ్స్ కాదు, ఆ రెండు ఆపోజిట్ పోల్స్లో లేవు. ఫెయిల్యూర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సక్సెస్. ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ అన్నది లేదు. ఫెయిల్యూర్ ఉన్న సక్సెస్కి చాలా మీనింగ్ ఉంటుంది. మనకు ఖలీల్ గిబ్రాన్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఏం చెప్తాడో తెలుసా, టు నో ద పీక్స్ ఆఫ్ హ్యాపీనెస్ యూ షుడ్ నో ద డెప్త్స్ ఆఫ్ షార్డ్నెస్ అంటాడు. సంతోషం యొక్క పీక్స్ నీకు తెలియాలంటే, సో బాధ యొక్క లోతు నీవు భరించాలి, అనుభవించాలి అని అంటాడు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఫీల్ నాట్ డిప్రెస్డ్. దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. మేము ఫెయిల్ అయ్యాం, ఇది ఒక పెద్ద ప్రాబ్లం, ఇది ఒక సమస్య అని ఎప్పుడు భావించకండి. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఛాలెంజ్గా తీసుకొని ఒక ప్లాన్ వేసుకోండి. డైలీ ఒక 2 hours అలా చదువుకుంటూ మళ్ళీ వచ్చేటువంటి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ కండి. ఈజీగా పాస్ అవుతారు. క్రమశిక్షణ నేర్చుకోండి. తప్పకుండా క్రమశిక్షణ ఉంటే మీరు తప్పకుండా గెలుస్తారు. అండ్ ప్రెజెంట్ ఉన్నటువంటి ఫోన్స్ దీనికి దూరంగా ఉండండి. అండ్ అనవసరమైనటువంటి కబుర్లు వాటికి దూరంగా ఉండండి. అండ్ మీ ఫెయిల్యూర్ని పదే పదే గుర్తు చేసే వాళ్ళకి కూడా దూరంగా ఉండండి. సో అది మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నుంచి కోరుకునేది. తప్పకుండా ప్లాన్ వేసుకోండి, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. అండ్ మీలాంటి వాళ్ళకు విశ్వం, ఈ యూనివర్స్ ఎప్పుడూ కూడా సహాయం చేస్తుంది. వన్స్ యూ decide, wish strongly, the whole universe conspires to make that happen. ఒక్కసారి నువ్వు బలంగా కోరుకుంటే విశ్వం మొత్తం ఏకమై నీకు సహకరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.